ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రియబిడ్డలకు శుభములు. మనము లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము ధ్యానిస్తున్నాం. ఇక్కడ సిలువ అనేది కనిపిస్తుంది. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని ప్రభు చెప్తున్నారు. సిలువ అనగా మరణానికి చిహ్నం. ఆనాడు రోమా ప్రభుత్వం వారు మరణశిక్ష అమలు జరిపే విధానం అది. సిలువ ఎత్తుకోవడం అంటే అలంకారిక భాషలో స్వార్థం, మన స్వార్థం, మనలోని ఆశలు, స్వార్థమును నుండి బయలుదేరే ఆశలు, స్వార్థము నుండి బయలుదేరే ఉద్దేశాలు, ఇవన్నీ మనం నాశనమయ్యే స్థితికి ఇష్టపూర్వకంగా సాగి వెళ్ళడం. దేవుడు మన హృదయంలో రాజ్యమేలుతూ ఉంటే ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఆశను జరిగించవలసిందే గాని మన ఇష్టాలతో నిమిత్తం లేదు. మనం ఆయనను వెంబడించాలనే ఇష్టపడాలి. ఈ విషయాలు ఎంతో జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని మనకు అనుగ్రహించడం కాక మనలను ఇవి ఆచరించడానికి పురికొల్పుతాయి. నిత్యము మన జీవితంలో సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తూ, ఆయన యొక్క సన్నిధి అనుభవిస్తూ, ఆయన యొక్క కృపను పొందుకుంటూ నడుచుకునేది. ఇది నిత్యము, ఎల్లప్పుడూ, ఎల్లవేళలా జరగవలసినది. 2వ కొరింథీ 4వ అధ్యాయం 10-11లో యేసు యొక్క జీవము మాయందు మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలైనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అంటున్నాడు. ఈ వాక్యంలో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటున్నాడు. మన భక్తి జీవితము, ఆయనకు చూపే విధేయత, ప్రభు అయిన యేసు మన హృదయంలో నివసించడం అనేది ఎల్లప్పుడూ జరిగేది. ఇది ఒకరోజుండి ఒకరోజు వెళ్ళిపోయేది కాదు. పండగలప్పుడు ఉండి పండగ అయిపోగానే వెళ్ళిపోయేది కాదు. కొన్ని దినాలు ప్రత్యేకమైనవి పెట్టుకొని ఆ దినాలలో ఎంతో భక్తిగా ఉండి ఆ తర్వాత విడిచిపెట్టేది కాదు. ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క ప్రసన్నతను, కృపను పొందుకుంటూ ముందుకు సాగాలి. అదే సిలువ. దీని గురించి తర్వాత మరలా ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్.